శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జ్ఞాని యొక్క గొప్పతనము, వాని అనుష్ఠాన ఫల ప్రాప్తులు మొదలైనవి తెలుపుచున్నారు. జ్ఞానీతు పరమైకాంతి తదాయాత్మజీవనః తత్సంయోగ వియోగైక సుఖ దుఃఖస్తదేకదీహి. జ్ఞాని భగవద్భక్తులందరియందు చాలా శ్రేష్ఠుడు. అతడు తన జీవితమంతయు భగవదాయత్తమని, తాను పరమాత్మకు శేషభూతుడనని భావించును. సదా తన చిత్తమును పరమాత్మయందే లగ్నము చేసి, పరమాత్మ సంశ్లేషము వలన అమితానందమును, పరమాత్మ దూరమైనచో అమితమైన దుఃఖమును అనుభవించును. భగవద్ధ్యాన యోగోక్తి వందనస్తుతి కీర్తనైః లబ్ధాత్మా తద్గత ప్రాణ మనోబుద్ధీంద్రియక్రియః. అతడు భగవద్ధ్యానము చేయుచు భగవంతుడు నివసించు దివ్య క్షేత్రములకు పోవుచు, సర్వేశ్వరుని మహిమను 10 మందికి చెప్పుచు, ఆ స్వామిని నమస్కరించుచు స్తుతించుచు, అతని దివ్య వైభవమును గొప్పగా కీర్తించుచు, సర్వేశ్వరుని యందే తన ప్రాణములు, మనస్సు, బుద్ధి, ఇంద్రియాదులన్నింటినీ సమర్పించి తన జీవితమును ధన్యము చేసుకొనును. సమస్తేంద్రియములు చేయు క్రియలను భగవదధీనములు చేసినచో వేదశాస్త్రాదులు విధించిన వర్ణాశ్రమ ధర్మ లోపము కలుగుటకు అవకాశమున్నది గదాయని అన్నచో, నిజకర్మాధిపక్యంతం కుర్యాత్ ప్రీత్యేవ కారితః ఉపాయతం పరిత్యజ్య న్యసద్ధేవేతు తామభిః. అతడు తన వర్ణాశ్రమోచితమైన నిత్య నైమిత్తిక క్రియలు మొదలుకొని భక్తి వరకున్న సమస్త క్రియలను భక్తి వలననే చేయుచున్నట్లు భావించును. అనగా తాను చేయు నిత్య నైమిత్తిక క్రియలను కూడా భగవంతుని కొరకు ఆచరించు క్రియలుగా భావించినందువలన ధర్మలోపము జరుగదు. ఇంకనూ అతడు కర్మలయందు ఉపాయత్వమును వదలి భగవంతుడే తనకు అన్ని విధములుగా ఉపాయభూతుడని భావించుచు నిర్భయుడై ఉండును. అనగా కర్మలనాచరించినను వాని ఫలముల నాశింపక తన సర్వస్వము పరమాత్మయే అని భావించుచున్నందువలన నిర్భయుడై ఉండును అని భావము. ఏకతాత్యంత దాస్యైకరతిస్తత్పదమా నీవే తప్ప ఇతఃపరం బెరుంగనన్నట్లు పరమాత్మయందు అనన్య భక్తి కలిగి సర్వేశ్వరుడైన పరమాత్మను శరణు వేడినవాడు పరమపదమును తప్పక పొందును. తత్ప్రాధానమిదం శాస్త్రం ఇతి గీతార్థసంగ్రహః. ఈ గీతాశాస్త్రము పరమాత్మను అనన్య భావముతో ఏకాగ్ర చిత్తంతో మామేకం శరణం వ్రజ, నేను నిన్నే నమ్ముచున్నాను, నీకే శరణు చేస్తున్నాను అన్నట్లు శ్రీమన్నారాయణుని శరణు పొందవలెనను ప్రపత్తి విషయమును ప్రధానముగా ఈ గీతాశాస్త్రము తెలుపుచున్నది. గీతార్థ సంగ్రహము సమాప్తము.
శ్రీమద్యామునమునయే నమః. సుశీలారాణి రామానుజదాసి.